జరగట్లేదు, ఇవన్నీ వ్యతిరేకతల టైంలో అప్పటికి పెరుగుతుందే కానీ ఒకసారి వ్యతిరేకత ఆరంభమయ్యాక పెరుగుద్దే కానీ తగ్గదు. మనకి 3.5-4 ఏళ్ళు వ్యతిరేకత లేదు, చివరి ఏడాదిలో వ్యతిరేకతను మనం పట్టించుకోలేదు, అది పెరిగింది మనం ఆన్సర్ చేయకపోవడం వల్ల. కాబట్టి అక్కడ వ్యతిరేకత అనేటువంటి పెరుగుతుంది ఒకసారి ప్రారంభమయ్యాక, దాన్ని మనం ఆపడానికి చివరిలో ప్రయత్నించే కానీ అవ్వలేదు కదా. అట్లాగే ఉంటుంది వాళ్ళకి కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లా చేస్తేనే బుద్ధి చెప్పారు పబ్లిక్, వీళ్ళకి కూడా బుద్ధి చెప్తారు కానీ అని చెప్పారట. కొంతమంది అన్నారట పోనీ మీరు కాకపోతే ఎమ్మెల్యేలను అన్నా పంపించచ్చు కదా అని అడిగారట ఎమ్మెల్సీలు ఎవరో సీనియర్లు. అడిగితే ఎమ్మెల్యే నేను ఏమన్నా వద్దన్నాను అన్నారట. మనం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి కదా, మీరు లేకుండా 10 మంది వెళ్ళారనుకోండి, వాళ్ళలో ఎవరు సభాపక్ష నాయకుడు ఏంటి, అదో సమస్య వస్తుంది కదా. అంటే అప్పుడు ఇవన్నీ మాటలు వచ్చినాయట, ఈ పాయింట్స్ అన్ని మనం స్ట్రాంగ్గా ఉండాలి అన్నటువంటి పాయింట్. అది తాజాగా వింటున్న విషయం. అంటే ఫైనల్ గా ఈయనైతే అడుగు పెట్టరు అది అసెంబ్లీలో జగన్ గారు. ఒకవేళ అన్న భవిష్యత్తులో ఈ సమావేశాలు కానీ వచ్చే సమావేశాలకి ఏదో ఒక 4గురినో ఎంతమందినో పంపడానికి సిద్ధం అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఓకే అది ప్రచారమే, అలాంటిది ఏమన్నా జరుగుద్దా ఒకవేళ? అంటే పెద్దిరెడ్డి నేను అనుకోవడం అయితే ఇంకో ఒక మంచి టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, నా అబ్జర్వేషన్ అయితే. ఇప్పటికే చాలా మంచి టాపిక్. ఇప్పుడు ఇదంతా డిబేట్ లోకి తీసుకెళ్లిపోతారు, బయట మాట్లాడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇంకా టెంపో రాలేదు జనంలో. ఇప్పుడే ఈ రైతులకు టమోటాల ఉల్లిపాయ